కూడదు, జాగ్రత్త. ఓకే వెళ్దామండి. రండి. చూపించండి, పూజ గది చూపించండి. మీరుండండి. బాగుంది. ఆ తంబురాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఆపేదేలా? అతను వస్తే నేను డ్రామా ఆడుతున్న విషయం తెలిసిపోతుంది. ఆగవే! ఎవరు? ఏమిటే, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నేనే నీ అంతరాత్మని. అంతరాత్మ? నేనింత అందంగా ఉన్నాను, నువ్వేంటి దెయ్యలా భయంకరంగా ఉన్నావు? నువ్వు నా అంతరాత్మవా? నువ్వే నన్ను ఇలా తయారు చేశావు. నేను ఇలాగేగా ఉండగలను. ఇప్పుడు నీ సమస్య ఏమిటి? ఇంటికొచ్చే తంబురాన్ని తెరవేయాలి, అంతే కదా? అవును. అయ్యో, నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను, ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. చెప్పు చెప్పు. ఇంటికి రాబోయే తంబురాన్ అందరినీ బయటికి పంపించేసి నిన్ను ఒంటరిగా కూర్చోబెట్టేగా పూజ మొదలు పెడతాడు. వాడు పూజ ప్రారంభించడానికి ముందు నీ చేపట్టుకొని లాగాడు, తప్పుగా ప్రవర్తించబోయాడని డ్రామా ఆడు. అందరూ అది నమ్మి వాడిని ఇంట్లోంచి పంపించేస్తారు. ఎలా ఉంది ఐడియా? అయ్యో, సూపర్ ఐడియా. నువ్వు చేయగలిగే డ్రామాని చెప్పాను, ఆధార కొట్టు. నువ్వే చూస్తావుగా ఎలా అదరగొడతానో. ఆ తంబురాన్ని రానివ్వు, 30 తెప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో, ఏమిటిది? నీకెంత దిష్టి ఉంది? మంచిలో చూసి నీకు దిష్టి తీస్తాను. వెళ్ళిపోయిందా? బా, అయ్యో, నా అంతరాత్మని నేనే చూడలేకపోయాను, కానీ అదిరిపోయే ఐడియా ఇచ్చింది. అదరకూడదాం. భైరవి మనిషి వచ్చేసాడు. ఇంకా నయ్యో, తంబురాన్ రాకముందే నీలకంఠ వచ్చేసాడు. ఇంతసేపు రాని తంబురాన్ ఇక మీదటొస్తాడా? వాడికి రాడు. ఈ తైలాన్ని రాసుకోవాల్సిందే. రండి తంబురాన్ గారు. అందరూ అక్కడే ఆగండి. ఓం పట్, ఓం పట్. ఓం భం భం, ఓం భం భం భుష్, ఓం భం భం భుష్, ఓం భుష్, ఓం భుష్, ఓం భుష్, ఓం భుష్. అందరూ బాగా వినండి. ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకుండా హోమగుండం ఉన్న గదిలోకి వెళ్ళండి. వెళ్ళండి. అలాగే పండి పండి. వెళ్ళిపోయారు. భైరవి దీన్ని ఎందుకు ఇచ్చిందో, మనకెందుకు వచ్చిన గొడవ, ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అసలు పని అయిపోయింది. పర్వాలేదే, చెప్పినట్టుగానే హోమగుండాన్ని సిద్ధం చేసేశారు. ఇప్పుడు నేను పూజ మొదలు పెట్టబోతున్నానండి. ముందుగా ఎవరి ఒంట్లో అయితే ఆత్మ లేదో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. దేవి ఒంట్లోనే కదా ఆత్మ ఉంది, ముందు తననే కదా పూజలో కూర్చోపెట్టాలి. మీకు విషయం తెలుసా? ముందుగా ఎవరి ఒంట్లో ఆత్మ లేదో వాళ్ళు కూర్చుని పూజ చేయాలి. ఆ తర్వాత ఎవరి ఒంట్లో ఆత్మ ఉందో వాళ్ళు కూర్చుని పూజ చేయాలి. అప్పుడే ఇద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటో కరెక్ట్గా తెలుస్తుంది. అర్థమైందా? నా దగ్గర ఇలాంటి తాళతెక్క ప్రశ్నలు వేసారంటే నాకు చిర్రెత్తుకొచ్చేస్తుంది. ఏంటి, అర్థమైందా?
మేము కూర్చోకూడదంటే ఇంకెవరు కూర్చోవాలి? ఎందుకమ్మా ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఏముంది? మన గంగని పూజలో కూర్చోపెట్టండి.